డిఎస్సి 2024 ఏపీటీఎస్కి సంబంధించి సోషల్ కంటెంట్లో భాగముగా 10th క్లాస్ ఫస్ట్ లెసన్ భారతదేశము భౌగోళిక స్వరూపాల్లో బిట్స్ చూసుకుందాం. 1. భారత ప్రామాణిక కాలమానము గ్రీనిచ్ ప్రామాణిక కాలానికి ఎంత తేడా ఉంది? 5:30 గంటల ముందుంది. భారత ప్రామాణిక కాలము గ్రీనిచ్ ప్రామాణిక కాలానికి ఎంత తేడా ఉంది? 5:30 గంటల ముందుంది. 2. సిమ్లా, నైనితాల్, ముస్సోరీ వంటి వేసవి విడుదల స్థావరాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. నిమ్న హిమాలయాల్లో ఉన్నాయి. సిమ్లా, నైనితాల్, ముస్సోరీ వంటి వేసవి విడిది స్థావరాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. నిమ్న హిమాలయాలు. 3. హిమాలయ దిగువ భాగంలో రాళ్ళు, గులకరాళ్లతో కూడిన ప్రాంతము బాబర్. హిమాలయ దిగువ ప్రాంతంలో రాళ్ళు, గులకరాళ్ళుతో కూడిన ప్రాంతము బాబర్. 4. భారతదేశం గుండా పోతున్న రేఖ కర్కట రేఖ. భారతదేశం గుండా పోతున్న రేఖ కర్కట రేఖ. 5. దీపకల్ప పీఠభూమి ఉన్న పర్వతాలు ఆరావళి పర్వతాలు. దీపకల్ప పీఠభూమి ఉన్న పర్వతాలు ఆరావళి పర్వతాలు. 6. భారతదేశ ప్రామాణిక రేఖాంశము. భారతదేశ ప్రామాణిక రేఖాంశము 82 డిగ్రీల తూర్పు రేఖాంశము. భారతదేశ ప్రామాణిక రేఖాంశము 82 డిగ్రీల తూర్పు రేఖాంశము. 7. మహాభారత పర్వత శ్రేణులు ఇచ్చట కలవు. నిమ్న హిమాలయాలు. మహాభారత పర్వత శ్రేణులు ఇచ్చట కలవు. నిమ్న హిమాలయాలు. 8. కోరమండల్ తీరం ఎక్కడ ఉంది? తమిళనాడులో. కోరమండల్ తీరం ఎక్కడ ఉంది? తమిళనాడులో. 9. సర్కార్ తీరం గల రాష్ట్రము. ఆంధ్రప్రదేశ్. సర్కార్ తీరము గల రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. 10. తూర్పు కనుమల్లో ఉన్నవి. వెలికొండలు, పాలకొండలు, శేషాచలం కొండలు. తూర్పు కొనల్లో ఉన్న కొండలు వెలికొండలు, పాలకొండలు, శేషాచలం కొండలు. 11. మిస్మి కొండలు గల రాష్ట్రము. మిస్మి కొండలు గల రాష్ట్రము అరుణాచల ప్రదేశ్. మిస్మి కొండలు గల రాష్ట్రం ఏంటి? అరుణాచల ప్రదేశ్. 12. భారతదేశం మధ్యగా పోచున్న అక్షాంశ రేఖ కర్కట రేఖ. భారతదేశం మధ్యగా పోచున్న అక్షాంశ రేఖ కర్కట రేఖ. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 13. భారతదేశ కాల నిర్ణయ రేఖ 82 డిగ్రీల 30 డిగ్రీల తూర్పు రేఖాంశము. భారతదేశ కాల నిర్ణయ రేఖ 82 డిగ్రీల నుండి 30 డిగ్రీల తూర్పు రేఖాంశము. 14. అన్నమలై కొండలలో ఎత్తైన శిఖరము అన్నైముడి. అన్నమలై కొండలలో ఎత్తైన శిఖరము అన్నైముడి. 15. దీపకల్ప పీఠభూమి ప్రత్యేక లక్షణము నల్ల నేలలు. దీపకల్ప పీఠభూమి ప్రత్యేక లక్షణము నల్ల నేలలు. 16. హిమాద్రికి మరొక పేరు ఉన్నత హిమాలయాలు. హిమాద్రికి మరొక పేరు ఉన్నత హిమాలయాలు. 17. కొంకణ తీరము మహారాష్ట్ర. కోరమండల్ తీరము తమిళనాడు. మల్బార్ తీరము కేరళ. కొంకణ్ తీరం ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో. కోరమండల తీరం తమిళనాడు. మల్బార్ తీరం కేరళ. 18. హిమాలయ వేసవి విడుదలు గుల్మర్గ్, డార్జిలింగ్, నైనిటాల్. హిమాలయ వేసవి విడుదలు గుల్మర్గ్, డార్జిలింగ్, నైనిటాల్. 19. పాక్ జలసంధి వీటిని విడదీస్తుంది. పాకిస్తాన్, భారతదేశాలను.
పాక్ జలసంధి వేటిని విడదీస్తుంది? పాకిస్తాన్, భారతదేశాలను. 20. ఈ ప్రాంతాల వర్షాఛాయ ప్రాంతములో దారి ఎడారి కలదు. ఈ ప్రాంతాల వర్షాఛాయ ప్రాంతములో దారి ఎడారి కలదు. 21. భారతదేశంలో భూ సరిహద్దును పంచుకునే దేశాలు: నేపాల్, చైనా, పాకిస్తాన్. భారతదేశంతో భూ సరిహద్దు పంచుకునే దేశాలు: నేపాల్, చైనా, పాకిస్తాన్. 22. భారతదేశాన్ని ఇంచుమించు 2 సమాన భాగాలుగా విభజిస్తున్న రేఖ: కర్కట రేఖ. భారతదేశాన్ని 2 ఇంచుమించు సమాన భాగాలుగా విభజిస్తున్న రేఖ కర్కట రేఖ. 23. దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర సరిహద్దు: సత్పురా పర్వత శ్రేణులు. దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర సరిహద్దులు సత్పురా పర్వత శ్రేణులు. ఫ్రెండ్స్, ఎవరికైనా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 24. హిమాలయాల పొడవు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి? 2400 కిలోమీటర్లు. హిమాలయాలు పొడవు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి? 2400 కిలోమీటర్ల వరకు. 25. ఉన్నత హిమాలయాలను ఇలా కూడా పిలుస్తారు: హిమాద్రి అని. ఉన్నత హిమాలయాలను హిమాద్రి అని కూడా పిలుస్తారు. 26. పీర్ పంజల్ మహాభారత శ్రేణులు ఈ హిమాలయాలలో భాగముగా ఉన్నాయి. హిమాచల్లో. పీర్ పంజల్ మహాభారత శ్రేణులు ఈ హిమాలయాల్లో భాగముగా ఉన్నాయి. హిమాచల్. 27. హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా ఈ లోయ ఉంది: బ్రహ్మపుత్ర లోయ. హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దు లోయ ఉంది. ఇది బ్రహ్మపుత్ర లోయ. 28. మ్యాక్డోక్ డిఫెన్స్ లోయ ఈ రాష్ట్రంలో కలదు: మేఘాలయ. మ్యాక్డోక్ డిఫెన్స్ లోయ ఈ రాష్ట్రంలో కలదు: మేఘాలయ. 29. శివాలిక్ శ్రేణిని స్థానికముగా అస్సాంలో ఇలా కూడా పిలుస్తారు: కచార్. శివాలిక్ శ్రేణిని స్థానికముగా అస్సాంలో ఇలా కూడా పిలుస్తారు: కచార్ అని. ఉత్తర మైదానము ఈ నదుల మధ్య ఏర్పడింది: గంగా నది, బ్రహ్మపుత్ర, సింధు నది. ఉత్తర మైదానము ఈ నదుల మధ్య ఏర్పడింది: గంగా నది, బ్రహ్మపుత్ర, సింధు నది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోలతో మీ ముందుంటాను.